మొత్తానికి తెలంగాణ నిరుద్యోగులు మరొకసారి రోడ్లో పట్టుకొని ఈరోజు ప్రభుత్వం మీద లేకపోతే ప్రభుత్వం చేస్తున్నటువంటి వాళ్ళకి అన్యాయాల మీద ప్రశ్నిస్తూ ఉంది. దీనికి సంబంధించి కూడా మనతో మాట్లాడేందుకు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిన మనం ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కూడా మనతో మాట్లాడేందుకు విద్యార్థి సంఘం నాయకుడు నాగేందర్ రావు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని తెలుసుకుందాం. ఎందుకు ఈ నిరుద్యోగుల మీద ఈ ప్రభుత్వానికి అంత చిన్న చూపు అనే దాని మీద ఆయన ఏం చెప్తారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్ తమ్ముడు, ఏం నడుస్తుంది అన్న? తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్య నడుస్తుందన్న. అంటే ఏదైతే నిరుద్యోగుల పేరు చెప్పుకొని, ఏదైతే నిరుద్యోగులను ఊరూరా పంపి, నిరుద్యోగులను బస్ యాత్రలకు పంపి, నిరుద్యోగులతోని ప్రతి ఊర్లో నిరుద్యోగులారా చిక్కడపల్లి, అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్ లైబ్రరీలను వదిలేసి మీ ఊళ్ళకు పోండి, ఒక్కొక్కరు 3-4 ఓట్లు వేయండి, ఒక్కొక్కరు 10 ఓట్లు వేయండి, కాంగ్రెస్ మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే మన బతుకులు బాగుపడతాయని చెప్పేసి ఆ నినాదంతో నిరుద్యోగులను ముందు పెట్టి నడిపించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు నిరుద్యోగుల వీపుల మీద లాఠీ దెబ్బలు నాట్యం ఆడుతున్నాయి. రేవంత్ రెడ్డి ఎడిపోయిందన్న. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎడిపోతుంది. నిరుద్యోగుల వీపుల మీద రక్తపు చుక్కలు కారుతున్నాయి. చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చిన రాహుల్ గాంధీ ఎక్కడ పడుకున్నాడన్న? అంటే ఈరోజు నిరుద్యోగులు ఏమడుగుతున్నారు? చిన్న చిన్న కోరికలు పోస్ట్పోన్ చేయమంటున్నారు. నేను పోస్టులు పెంచమంటలేరు. వాళ్ళ డిమాండ్ పోస్ట్పోన్ చేయమనే డిమాండ్. ఎవరైనా నువ్వు ఈరోజు సర్పంచ్ ఎలక్షన్స్ ఎక్కడ నేను ఓడిపోతున్నావు ఈ నిరుద్యోగుల సమస్యల వల్ల సర్పంచ్ ఎలక్షన్స్ పోస్ట్పోన్ చేసుకున్నావు, స్థానిక సంస్థలు పోస్ట్పోన్ చేసుకున్నావు. కానీ ఈరోజు నిరుద్యోగులంతా అంత చిన్న చూపేందుకు ఈరోజు గ్రూప్ 2 పోస్ట్పోన్ చేస్తే నీకు వచ్చే సమస్య ఏంది? ఈరోజు నువ్వు టైం టు టైం ఢిల్లీ పోయి వస్తున్నావు, టైం టు టైం రాహుల్ గాంధీని కలుస్తున్నావు, టైం టు టైం అన్ని కలెక్షన్స్ అనేవి నీ అకౌంట్లోకి వస్తున్నాయి. కానీ ఈరోజు నిరుద్యోగుల సమస్యను ఎందుకు పట్టించుకుంటావు? ఈరోజు వేల మంది పోలీసులను ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీలో కానీ, ఆర్ట్స్ కాలేజ్ మన ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీలో కానీ, లేకుంటే చిక్కడపల్లి అశోక్ నగర్ ఆ ప్రాంతంలో కానీ హెవీగా లైబ్రరీలో చూడ అంతమంది లైబ్రరీకి 100 మంది పోలీసులను పెట్టేంత అవసరం ఏమున్నది? అంటే నిరుద్యోగుల పేరు చెప్పుకునే కదా ఈరోజు నువ్వు ప్రభుత్వంకి వచ్చింది. నిరుద్యోగులను బస్సు యాత్రలకు పంపే కదా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. ఏదైతే రాహుల్ గాంధీ ఆ రోజు ధైర్యంగా వచ్చిండు, ఈరోజు ఎందుకు రాలేకపోతున్నాడు నిరుద్యోగుల మధ్యకు? ఈరోజు అంత పెద్ద స్థాయి, ఈరోజు ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న ప్రధానమంత్రి పోటీతత్వంలో ఉన్న రాహుల్ గాంధీ గారు ఈరోజు దమ్ముంటే ఈరోజు చిక్కడపల్లి లైబ్రరీకి ఎందుకు రాలేకపోతున్నాడు? అదే విద్యార్థులతో మళ్ళీ సమస్యలు ఎందుకు పరిష్కరించాలని ఎందుకు కూర్చోలేకపోతున్నాడు? మీరు ఇచ్చిన ఆమె కదా యువ వికాసం కానీ ప్రతి ఒక్కటి అంటే రైతులు మన విద్యార్థులకు సంబంధించిన ప్రతి ఒక్క హామీ మీరు ఇచ్చిందే కదా. మీరు వచ్చి టేబుల్ మీద కూర్చొని ఛాయ్ తాగకుండా పెద్ద పోటు మోగం లెక్క మాట్లాడినావు కదా రాహుల్ గాంధీ. ఈరోజు ఎడిపోయినావు. ఈరోజు నిరుద్యోగుల వీపుల మీద లాఠీ దెబ్బలు నాట్యమాడుతున్నాయి. ఈరోజు నిరుద్యోగులు రాష్ట్రోకలు చేస్తున్నారు. ఈరోజు నిరుద్యోగులు ప్రజాభవన్ ముట్టడిస్తున్నారు. అని ఈరోజు నువ్వు ఎడ్డిపోయినావు అని నేను అడుగుతున్నా. అంటే ఈరోజు వాళ్ళు ఏమడుగుతున్నారు? ఏదైతే కేసీఆర్ గారి హయాంలో 30,000 ఉద్యోగాలు కేసీఆర్ గారు వేసిండు, కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్ పట్టుకొని నీ నేషన్ నోటిఫికేషన్ అంటున్నావు. ఇంతవరకు నీ ప్రభుత్వం వచ్చి నుండి ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలే. ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుండి ఒక చిన్న ఒక్క నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయాలన్న. ఇంతవరకు ఒక నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయలే. ఈరోజు బట్టి విక్రమార్క ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారిలో ఈరోజు బట్టి విక్రమార్క గారు ఏమన్నారు అసెంబ్లీ సాక్షిగా? 1:100 ఎందుకు సాధ్యం కాదు? ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఈరోజు గ్రూప్స్ ఆస్పిరెంట్స్ను మోసం చేస్తున్నాను అన్నాడు. మీరే కదా అసెంబ్లీ రికార్డ్స్ ప్రకారం మీరే కదా అన్నది. మీరే కదా టీఆర్ఎస్ పార్టీని ప్రతిపక్షంలో ఉండి విద్యార్థుల పక్షాన్ని మాట్లాడి మీరే మభ్యపెట్టింది. ఈరోజు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు 1:100? ఈరోజు గ్రూప్ 2 పోస్టులను ఎందుకు పెంచలేకపోతున్నారు? కేవలం గ్రూప్ 1 పెంచగానే అయిపోయిందా? 503 పోస్టులకు 600 ఇచ్చి మేము గ్రూప్ 1 పెంచినాం, మేము గ్రూప్ 1 పోస్ట్పోన్ చేస్తున్నాం అని మాట్లాడుతున్నారు. పెద్ద గొప్పలు చెప్పుకుంటున్నారు. గ్రూప్ 2 ఎందుకు ఈరోజు గ్రూప్ 1 ఎందుకు 1:100 ఇవ్వలేకపోతున్నారు? గ్రూప్ 2 పోస్టులు ఎందుకు పెంచలేకపోతున్నారు? ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండి 25,000 డిఎస్సీలు ఖాళీ ఉన్నాయని చెప్పిండు. కానీ ఆ ట్విట్టర్ వేదిక, సోషల్ మీడియా వేదిక మొత్తం అందరికీ సోషల్ మీడియాలో వైరల్ చేసుకున్నాడు. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5,000 తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వంలో 5,000 నోటిఫికేషన్స్, 6,000 కలిపి 11,000 మెగా డిఎస్సీ అంటున్నాడు. అది దగా డిఎస్సీ, దాన్ని మెగా డిఎస్సీ అనరు. ఓకే, ప్రధానంగా నిరుద్యోగులకు సంబంధించి మీ ప్రధానమైన డిమాండ్ ఏంటమ్మి అన్న? ఈరోజు నిరుద్యోగులు అడిగేది ఏంటంటే గ్రూప్ 1:100 ప్రకారం ఇవ్వండి. ఈరోజు 30,000 మంది ప్రిలిమ్స్కు క్వాలిఫై అయితే గ్రూప్ 1 1:100 ఇవ్వడం వల్ల అదనంగా ఇంకో 30,000 మంది ఆస్పిరెంట్స్ క్వాలిఫై అవుతారన్న. గ్రూప్ 2 అనేది పోస్టులు పెంచండి, పోస్ట్పోన్ చేయండి.
ఎందుకంటే డిఎస్సి అయిపోయిన నెక్స్ట్ 2 డేస్కే మీకు గ్రూప్ 2 ఉందన్న. అంటే ఈరోజు డిఎస్సి అభ్యర్థులు ఏదైతే గ్రూప్ 2 రాయగలుగుతారన్న, డిఎస్సికి ప్రిపేర్ అయిన అభ్యర్థులు వాళ్ళు గ్రూప్ 2 రాయగలుగుతారు. కానీ గ్రూప్ 2 వాళ్ళు డిఎస్సి రాయలేరు. అంటే ఇక్కడ టెక్నికల్ ఇష్యూస్ అంటున్నాడు. అంటే గ్రూప్ 1 ఇష్యూ అంటే టెక్నికల్ ఇష్యూ అంటున్నాడు. గ్రూప్ 2 అనేది పోస్ట్ 1 సాధ్యం కాదు అంటున్నాడు. ఈ స్క్రాప్ అంతా పోవాలంటున్నాడు. స్క్రాప్ ఎక్కడిద్దరా భయ్? వాళ్ళు చదువుకోవడానికి టైం ఉంటుందా? నువ్వు ఏదైతే ఢిల్లీకి పోయి 100 కోట్లు ఇచ్చి, రాహుల్ గాంధీకి 1000 కోట్లు ఇచ్చి, ఈరోజు మహారాష్ట్ర కానీ చుట్టుపక్కల ప్రాంతాలు కానీ 1000 కోట్లు 100 కోట్లు పంపినట్టు నీ అంత నువ్వు మనీ ఈజీగా ట్రాన్స్ఫర్ చేసినంత, నీ అకౌంట్లోకి మనీ ఈజీగా వచ్చినంత వీళ్ళు ప్రిపరేషన్ అనేది ఉండాలి కదా. బాగా బండిల్స్ కొద్ది బుక్స్ ఉంటాయి, సబ్జెక్ట్స్ కొద్ది. ఈరోజు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు చదువుకోలేరన్న, వాళ్ళందరూ ఫేక్ సర్టిఫికేట్ తెచ్చుకున్నారు. ఇంటర్ డిగ్రీ పాస్ కాని వ్యక్తులు, ఈరోజు ఆల్ రన్ వ్యక్తులు కూడా ఈరోజు శాసనసభలో ఉన్నారన్న. అంటే వాళ్ళకు కనీస అవగాహన లేదు. ఇది ఏదైతే ఈరోజు టూరిజం ప్లాజాలో రాజకీయ నిరుద్యోగులతోని, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నిరుద్యోగులతోని ఒక నిరుద్యోగులతో మీటింగ్ పెట్టించిండు. నాకు ఒకటి అర్థం కాదు. ఈరోజు టూరిజం ప్లాజాలో ఏదైతే చామల కిరణ్ కుమార్ రెడ్డి కానీ, వెంకట్ బల్మూర్ కానీ, మిగతా వ్యక్తులు, అరే మీరెవర్రా భయ? నాకు అర్థం కాదు. నిరుద్యోగులతోని గ్రూప్స్ మేము పోస్ట్పోన్ చేపిస్తాం, గ్రూప్ 2 పోస్ట్పోన్ చేపిస్తాం. మీరేమన్నా సీఎం వ్యక్తులా, లేకుంటే మీరేమన్నా టీజీపీఎస్సీ చైర్మన్లా, టీజీపీఎస్లో మీరు మెంబర్సా? మీరెవరు ఊఆరుగా నేను అడుగుతున్న టూరిజం ప్లాజాలో మీకు ఎవరిచ్చిన అధికారం మీరు పెట్టడానికి? నిరుద్యోగుల గురించి మాట్లాడాలంటే, ఉద్యోగుల గురించి మాట్లాడాలంటే టీజీపీఎస్సీ బోర్డు మాట్లాడుతుంది. మీరెవరు అబ్బాయి? మీరు ఆ టూరిజం ప్లాజాలో కూర్చొని నిరుద్యోగులతో చర్చ పెట్టడం, సీఎం దృష్టికి తీసుకుపోతున్నాం అంటే అక్కడ ఉన్న టీజీపీఎస్ చైర్మన్ రబ్బర్ స్టాంపా? అంటే టీజీపీఎస్ మెంబర్స్ అందరూ రబ్బర్ స్టాంప్సా? అంటే వాళ్ళతో ఏం సంబంధం లేదు. మరి బోర్డు మొత్తం రద్దు చేయండి, మీరే మొత్తం బోర్డు పెట్టుకోండి, మీరే బోర్డు పెట్టుకోండి. గ్రూప్ 1 పోస్టులు నాగా 2 ఉన్నాయి, 40 లక్షలకు అమ్ముతా. గ్రూప్ 1 పోస్టులు నాకు 1 కోటి రూపాయలకు అమ్ముకుంటే మీరే చెప్పుకోండి, మీరే దాన్ని ప్రచారం చేసుకోండి. మీరు ఎవరైనా అడుగుతున్నా నేను, మీరు ఒక రాజకీయ నిరుద్యోగులు, రేవంత్ రెడ్డి చేతుల్లో బలపశమైన వాళ్ళు. ఈరోజు చామల కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఎవరైనా కనీసం అవగాహన లేని వ్యక్తి. పోలీసులతోని పోలీసులు ఒక రోజు చామల కిరణ్ కుమార్ రెడ్డి కానీ కుక్కను కొట్టాను. ఆ వ్యక్తి రోజు నిరుద్యోగుల గురించి గ్రూప్ 2 గురించి మాట్లాడతారట. అసలు గ్రూప్ 2లో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఈ రాజకీయ నిరుద్యోగులకు తెలుసా? వీళ్ళకి తెలుసా? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గ్రూప్ 2లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, గ్రూప్ 2 క్యాడర్ ఏంది, గ్రూప్ 2కి ఎవరెవరు ఉన్నారు, గ్రూప్ 2 ఎంతమంది అప్లై చేసిన అనేది తెలుసా అన్న? వీళ్ళకి ఏం తెలియదు, అసలు ఏం తెలియదు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు కేవలం పెట్టి సోప్ టాప్ పెట్టి అక్కడ చాయ్ బిస్కెట్లు తిని టూరిజం ప్లాజాలో ఆ ఫ్రీగా చాయ్ బిస్కెట్లు తిని నిరుద్యోగులతో ముచ్చట పెట్టినాం అది అని చెప్పేసి ఇప్పుడు గ్రూప్ 2 మేము సీఎం దగ్గర తీసుకుపోతాం అంటున్నారు. మీరు కాదు పెట్టాల్సింది, టీజీపీఎస్సీ చైర్మన్ పెట్టాలి, టీజీపీఎస్సీ మెంబర్స్ పెట్టాలి, టీజీపీఎస్ ఒక వ్యవస్థ పెట్టాలి, సీఎం ఆదేశాలు ఇస్తే వాళ్ళు పెట్టాలి. వాళ్ళు పెట్టకుండా మీరు కూర్చొని మీరు ఎవరంటున్నా నేను ఈరోజు నిరుద్యోగులను ఈరోజు చిక్కడపల్లి లైబ్రరీలో, ఉస్మాన్ సిటీ లైబ్రరీలో, దిల్సుఖ్ నగర్, అశోక్ నగర్ ఉన్న లైబ్రరీలో ఉన్న నిరుద్యోగులను మోసం చేసి అధికారంలోకి వచ్చినారు. ఈరోజు వేల మంది పోలీసులు వచ్చి అశోక్ నగర్లో కొడుతుంటే మీరు ఎక్కడ పడుకున్నారు, మీరు ఎక్కడ వేళ్ళు? ఈరోజు నిరుద్యోగుల మీద దాడులు చేద్దాం పోలీసు వాళ్ళకి ఎందుకు చెప్పట్లేదు? ఈరోజు లాఠీలతో కుక్కను కొట్టినట్టు కొడుతున్నారు అన్న నిరుద్యోగులను. వాళ్ళు ఎక్కడో ఊర్లోకి వెళ్ళి వచ్చి ఇక్కడ చదువుకుంటుంటే ఉద్యోగాలు పెంచాలని వాళ్ళ ప్రయత్నం అనేది వాళ్ళు చేస్తుంటే రాష్ట్రరోగాలు చేస్తున్నారు, వాళ్ళని కొట్టేస్తున్నారు ఈరోజు సీఎం. అంటే కొంచెమైనా సిగ్గు శరమని ఉండాలి కదా అన్న. ఎందుకంటే వాళ్ళ పేరు చెప్పుకోను కదా మనం అధికారంలోకి వచ్చామని చెప్పేసి కొంచెమైనా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ రాష్ట్ర ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ కొంచెమైనా సిగ్గు శరం ఉండాలి, కొంచెమైనా చిత్తశుద్ధి ఉండాలి కదా. మనం ఎవరిని ముందు పెట్టి నడిపించాం ఆ నిరుద్యోగుల వల్లనే కదా మన ప్రభుత్వం వచ్చిందని వాళ్ళకు కొంచెమైనా ఉండాలని నేను అడుగుతున్నా. ప్రధానమైన డిమాండ్ ఏందని అడిగినా నేను ఇప్పుడు అన్న. ప్రధానమైన డిమాండ్ ఏంటంటే గ్రూప్ 2 పోస్ట్పోన్ చేయాలి. ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, నువ్వు ఇంకో మళ్ళీ డిఎస్సి వేస్తా అంటావు. ఎప్పుడు వేస్తావు డిఎస్సి? 6 నెలలకు వేస్తావా, సంవత్సరానికి వేస్తావా? ఏం లేదు. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాడు, దాంట్లో డిఎస్సి పెడతాడు. మళ్ళీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాడు, దాంట్లో గ్రూప్ 2 మేము ఏవైతే పోస్టులు పెంచాలని అడుగుతున్నామో ఆ పోస్టులు 500 600 పెంచాడు, దాంట్లో పెడతాడు. అంటే పెంచమనేటి ఇప్పుడు పెంచాడన్న. మేమేమో అడుగుతున్నాం, గ్రూప్ 2 పోస్టులు పెంచండి, గ్రూప్ 2 అనేది పోస్ట్పోన్ చేయండి, డిఎస్సి అనేది మెగా డిఎస్సి వేయండి, గ్రూప్ 1 అనేది 1:100 వేయండి. ఈరోజు డిఎస్సి అయిపోయిన 2 రోజులకే గ్రూప్ 2 ఎగ్జామ్స్ అన్న. అంటే ఎట్లా రాయగలుగుతానన్నా? అంటే వాళ్ళకు ఫ్రీడమ్ ఉండాలి, అంటే వాళ్ళకు స్వేచ్ఛ అనేది ఉండాలి, రిలాక్సేషన్ ఉండాలి. అయిపోయిన తెల్లారే నువ్వు ఈరోజు గ్రూప్ 2 ఎగ్జామ్స్ పెట్టుకుంటా అంటే ఎవడొచ్చి రాస్తాడు? నువ్వు గ్రూప్ 2 ఎగ్జామ్స్ పెడుతున్నావు. మా డిమాండ్ ఏంటంటే గ్రూప్ 2 ఎగ్జామ్స్ అనేది పోస్ట్పోన్ చేయాలి. గ్రూప్ 2 అనేది 3-4 నెలల తర్వాత పెట్టాలి. ఈరోజు మీరు రాజకీయ కోసం చూసుకోకండి, ఈరోజు మీ స్థానిక సంస్థల కోసం చూసుకోకండి. స్థానిక సంస్థల మీద ఈరోజు రాజకీయ నాయకుల మీద బడా వ్యాపారవేత్తల మీద ఉన్న కన్సర్న్ ఈరోజు గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల మీద లేదు, ఈరోజు గ్రూప్స్కి సంబంధించిన ఆస్పిరెంట్స్ మీద లేదు. ఒక అమ్మాయి ఈరోజు గ్రూప్ 1 అమ్మాయి ఈరోజు సీతక్క కానీ మిగతా వ్యక్తులు కానీ ఫోన్ చేసి ఏడ్చే పరిస్థితి వస్తుంది. గ్రూప్ 1 1:100 వేయండి దయచేసి, నేను రెండు టర్మ్స్ ఎగ్జామ్స్లో నేను క్వాలిఫై అయినా, ఈ టర్మ్లో నేను క్వాలిఫై కాలేకపోతున్నా అనేది వాళ్ళొక ఆవేదన. ఈరోజు కొన్ని నోటిఫికేషన్స్ అన్ని మధ్యలో ఆగిపోయినాయి. ఎందుకు ఆగిపోయినాయి? ఈరోజు
బేగార్నా కొడుకులు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఈరోజు రాజకీయ నిరుద్యోగులను మొత్తం వాళ్ళను అంటే డైవర్ట్ చేసే విధంగా కోర్టులో కేసు వేయడం కానీ ఈ పేపర్ లీక్ అయింది, ఆ పేపర్ లీక్ అయింది, బయోమెట్రిక్ పెట్టలే, ఆ మెట్రిక్ పెట్టాలని చెప్పేసి కోర్టులో కేసు వేసి కావాలని వాళ్ళ రాజకీయం కోసం వాడుకున్నారు తప్ప ఈరోజు నిరుద్యోగుల గురించి ఆలోచించే ప్రసక్తి కాంగ్రెస్ పార్టీకి లేదు. జాబ్ క్యాలెండర్ ఏదైతే మేము పోస్ట్పోన్ చేసి జాబ్లు అనేవి పెంచాలని అడుగుతున్నామో ఆ పెంచే జాబ్లు అనేది జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి దాంట్లో నోటిఫికేషన్ ఇస్తారు తప్ప ఈరోజు వాళ్ళు నోటిఫికేషన్ ఎలాంటి క్లారిటీ ఇచ్చే పరిస్థితి లేదు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, మేనిఫెస్టోలో సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఎక్కడ పోయినాయి నీ సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు? ఎప్పుడు ఇస్తావు? ఇంకా ఆల్రెడీ 7 నెలల టైం అయిపోతుంది, ఇంకెప్పుడు ఇస్తావు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు? నువ్వు కనుక సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు వేయకుంటే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కాంగ్రెస్ పార్టీ మంత్రుల కాన్వాయ్లు అడ్డుపోయే పరిస్థితి ఉంటుంది. వాళ్ళ ఎమ్మెల్యేల మంత్రుల ఇల్లులు ముట్టేసే పరిస్థితి కూడా ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో.